సరే, ఒక ప్రశ్నతో మొదలు పెడదాము. చెప్పండి. ఒక హంతకుడిని బైక్పై సంఘటనా స్థలానికి తీసుకువెళ్లిన వ్యక్తి అతన్ని కూడా హంతకుడుగా చూడొచ్చా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఆయుధాన్ని ముట్టుకోకుండా ప్రాణం తీయకపోయినా జీవిత ఖైదు పడుతుందా? పూణేలో ఒక పెళ్లి గొడవ రోడ్డుపై ఒక పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా ఎలా మారిందో ఈరోజు మన సోర్సెస్ ద్వారా చూద్దాం. అవును, ఈరోజు మనం చర్చించబోయేది 2025 సుప్రీంకోర్టు తీర్పు. అదే హరిభావ్ వి మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసు ద్వారా చట్టంలోని ఒక కీలకమైన సూత్రాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇది 1999 ఏప్రిల్లో పూణే జిల్లాలో జరిగింది. ఘోలప్ కుటుంబంలో ఒక పెళ్లి వేడుక. అప్పుడే అంకుష్ ఘోలప్ పై కొందరు దాడి చేశారు. అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే గొడవ అక్కడితో ఆగిపోలేదు, నిజానికి అక్కడే మొదలైంది, అంతేనా? సరిగ్గా. మరుసటి రోజు అంకుష్ మరో ముగ్గురుతో కలిసి ఒక జీప్లో వెళ్తున్నాడు. అప్పుడు 2 మోటార్ సైకిళ్లు వాళ్ల జీపును అడ్డగించాయి. ఓ, అంటే వెంబడించారన్మాట. అవును, వాళ్ళు వెంటనే జీపు తాళాలు లాక్కొని డ్రైవర్ను కొట్టారు. అంకుష్ను కిందకు లాగి పట్టుకున్నారు. ఆ గుంపులో 2 కత్తితో దాడి చేయగా అంకుష్ అక్కడికక్కడే చనిపోయాడు. చాలా దారుణం. మరి కోర్టుకు వెళ్లాక తీర్పేమొచ్చింది? కత్తితో పొడిచిన వాళ్లకి శిక్ష పడి ఉంటుంది. పడింది. మరి మిగతా వాళ్ల సంగతేంటి? అంటే ఆ బైకులు నడిపిన వాళ్లు, అతన్ని పట్టుకోవడానికి సాయం చేసినవాళ్లు? మీరు ఊహించిందే జరిగింది. కింది కోర్టు అంటే ట్రయల్ కోర్టు కత్తితో దాడి చేసిన 2కి శిక్ష విధించింది. సరే. కాని మిగతా వాళ్లందర్నీ సరైన సాక్ష్యం లేదని నిర్దోషులుగా విడుదల చేసింది. ఏంటి, వదిలేశారా? అంటే డ్రైవర్లు, పట్టుకున్నవాళ్లు అందరూ తప్పించుకున్నారన్నమాట. ఇది బాధితుల కుటుంబానికి పెద్ద అన్యాయంలా అనిపిస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. బొంబాయి హైకోర్టు ఈ తీర్పును పూర్తిగా తలకిందులు చేసింది. ఓ, అవునా? దేని ఆధారంగా? దీనికి కారణం ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 149. సెక్షన్ 149. అవును, ఈ సెక్షన్ ప్రకారం ఒక చట్టవిరుద్ధమైన గుంపులో సభ్యులుగా ఉండి అందరూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తే ఆ గుంపులో ఒకరు చేసిన నేరానికి అందరూ బాధ్యులే. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను కత్తి ముట్టుకోకపోయినా వాళ్ల గుంపులో ఒకడిగా ఉండి బాధితుణ్ణి పట్టుకోవడంలో సహాయం చేసినా సరే అంతే, హత్య చేసినవాడితో సమానంగా నాకు జీవితఖైదు పడుతుందన్నమాట? ఖచ్చితంగా. దీన్నే ప్రాతినిధ్య బాధ్యత లేదా వైకరియస్ లయబిలిటీ అంటారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్థించింది. అయితే కోర్టు విశ్లేషణ ఎలా ఉంది? చాలా స్పష్టంగా ఉంది. వాహనాన్ని అడ్డగరించడం, తాళాల్లాక్కోవడం, బాధితుణ్ణి పట్టుకోవడం ఇవన్నీ కేవలం ప్రేక్షక పాత్ర కాదు, అవి నేరంలో చురుకైన భాగస్వామ్యమని చెప్పింది. మరి వీళ్లందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో ఉన్నారని కోర్టు ఎలా నిర్ధారించింది? కేవలం బైక్పై వచ్చారు కదా? మంచి ప్రశ్న. ఇక్కడే గాయపడిన సాక్షుల వాంగ్మూలం కీలకంగా మారింది. ఓకే. దాడిలో గాయపడిన వాళ్లు ఎవరూ ఏం చేశారో స్పష్టంగా చెప్పారు. వాళ్లకు తగిలిన గాయాలే వాళ్ళొక్కడ ఉన్నారనడానికి తిరుగులేని సాక్ష్యం గదా. నిజమే. దాన్ని ఎవరూ కాదనలేరు. కోర్టు దీన్ని చాలా బలంగా పరిగణించింది. అంటే కోర్టు ప్రకారం వాళ్లు చేసింది కేవలం సహాయం కాదు, హత్యలో భాగమే. అవును. కోర్టు మాటల్లో చెప్పాలంటే గుంపుకు సహాయం చేస్తే మీరే ఆ గుంపవుతారు. అద్భుతం. అంటే నేరం జరగడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించినా నేరం చేసినట్టే లెక్క. ఈ కేసు నుంచి సామాన్యులు నేర్చుకోవలసిన పాఠం చాలా పెద్దది. హింసాత్మక ఉద్దేశం ఉన్న స్నేహితులతో సరదాగా వెళ్లినా వాళ్లు చేసే నేరంలో మనం భాగస్వాములం అయ్యే ప్రమాదముంది. ఖచ్చితంగా. మరి న్యాయ నిపుణులకు ఎలాంటి సూచన ఉంది? న్యాయవాదులకు, జడ్జీలకు కూడా ఇదొక ముఖ్యమైన రిమైండర్. గాయపడిన సాక్షుల వాంగ్మూలం ఎంత శక్తివంతమైనదో ఈ కేసు చూపిస్తుంది. కింది కోర్టిచ్చిన నిర్దోషిత్వపు తీర్పును కూడా మార్చగల సత్తా దానికుంది. మొత్తం మీద ఒకరి చర్యలకు అందరూ ఎలా బాధ్యులవుతారో చెప్పే ఒక బలమైన కేసిది. ముగింపుగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటది? ఒక నేరం జరగడానికి మనం కేవలం వాతావరణం కల్పించినా నేరం చేసినట్టే అయితే, ఒక సమాజంలో మన వ్యక్తిగత బాధ్యత యొక్క సరిహద్దులు ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ ముగుస్తాయి ఆలోచించాల్సిన విషయమే.